కరోనా కష్టకాలంలో అన్నీ తానై ఎన్ని ఇబ్బందులున్నా ఎవరు కూడా బయటికి రాని సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ములుగు నియోజకవర్గం ఉన్నటువంటి అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది నిస్సహాయక స్థితిలో ఉన్న వారిని ఆదుకొని నేనున్నానంటూ ముందుకొచ్చిన మనిషి రూపంలో ఉన్న సాక్షాత్తు దేవతగా సీతక్క ప్రత్యేక గుర్తింపు పొందింది. సీతక్క గారికి విశిష్ట సేవా పురస్కారంని వెంకయ్య నాయుడు గారి ద్వారా ఏప్రిల్ 24వ తారీఖు శిల్పకళా వేదికలో సీతక్క గారు స్వీకరించబోతున్నారు. దానికి సంబంధించి శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ తరఫున కూడా ఈరోజు ఎంపిక పత్రం అక్కకి ఇవ్వడానికి చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, ఈటెల రాజేందర్ గారు మరియు ఎన్ఐటి డైరెక్టర్సు, యూ బ్లడ్ యాప్ ఫౌండర్ డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు కూడా వెంకయ్య నాయుడు గారి ద్వారా మీతోటి ఆ రోజు అవార్డు స్వీకరించబోతున్నారక. చాలా సంతోషం. నేను ప్రజాసేవలోకి వచ్చినప్పుడు నా చిన్నతనంలో ఉద్యమాలు కావచ్చు, లేదా వివిధ రకాల సేవా కార్యక్రమాలు కావచ్చు, లేదా మొన్న వచ్చినటువంటి 2020లో వచ్చినటువంటి కరోనా కష్టకాలంలో కావచ్చు, ఎప్పుడు కూడా గుర్తింపు రావాలనో అవార్డ్స్ కావాలనో ఏదో ఎప్పుడు కోరుకోలేదు. కానీ నేను చేస్తున్న పనితో చాలామంది ఒక ప్రేరణ పొంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల కోసం సేవ చేస్తే చాలు, అదే నాకు గొప్ప అవార్డుగా, గొప్ప తృప్తిగా నేను భావించిన. కానీ కరోనా కాలంలో చేసినటువంటి సేవలకు మరి ఇన్నాళ్లకు SRF తరపున శ్రీనివాస రామానుజం ఫౌండేషన్ తరపున ఈ యొక్క అవార్డుకు ఎంపిక చేయడం చాలా సంతోషం. మీరు ఆ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఈ అవార్డును ఇవ్వడానికి మరి తుమ్మ సేవ అమరేష్ గారికి వారందరికీ కూడా ఫౌండేషన్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.